ఈ క్వశ్చన్ని మనం పరిశీలిద్దాం. పటం నుండి ఏబిసిడి సమాంతర చతుర్భుజంలో ఎక్స్ కామా వై అనేటటువంటి టర్మ్స్ని కనుక్కోమంటున్నాడు. ఎక్స్ వైలు దేనికి సంబంధించినవి అంటే ఇక్కడ డయాగనల్కి సంబంధించిన ప్రశ్న. సమాంతర చతుర్భుజంలో డయాగనల్కి సంబంధించిన ప్రశ్న ఇచ్చినప్పుడు మనకు దానికి సంబంధించిన ప్రాపర్టీని గుర్తు చేసుకోవాలి. అంటే కర్ణాలు ఎప్పుడు కూడా సమాంతర చతుర్భుజంలో కర్ణాలు సమద్విఖండన చేసుకుంటాయి. అంటే రెండు సమభాగాల కింద ఒక్కొక్క కర్ణము రెండు ఈక్వల్ పార్ట్స్ కింద విడిపోతుంది, డివైడ్ చేసుకుంటాయి. దాని ప్రకారంగా మనం ఆ ప్రాపర్టీని రాద్దాం. కర్ణాలు సమద్విఖండన చేసుకుంటాయనే ప్రాపర్టీని యూజ్ చేస్తున్నాం, అదే రాశాను ఇక్కడ. ఇప్పుడు దాని ప్రకారంగా కర్ణాలు ఏంటంటే ఏసీ ఉంది, ఏఓ ఈజ్ ఈక్వల్ టు ఓసీ అవ్వాలి, అలాగే బీఓ ఈజ్ ఈక్వల్ టు ఓడి అవ్వాలి పార్ట్స్ తీసుకుంటే. అంటే ఫస్ట్ తీసుకుందాం మనం, బీఓ ఈజ్ ఈక్వల్ టు ఓడి. బీఓ ఎంత ఉందో ఓడి అంతే ఉంటుంది. అంటే బీఓ పటంలో ఎంత ఇచ్చినట్టు కనిపిస్తుంది అంటే y+9 కనిపిస్తుంది. ఓడి ఏమో మనకి 25 కనిపిస్తుంది. సో దాని ప్రకారంగా 9 ఇటే పంపేసుకుంటే 25 - 9 అవుతుంది. అప్పుడు y ఈజ్ ఈక్వల్ టు మనకి 16 అనేది వచ్చింది, y వాల్యూ వచ్చేసింది. ఇప్పుడు రెండో డయాగ్నల్స్ తీసుకుంటాం. ఏసీ ఈజ్ ఈక్వల్ టు ఏఓ ఈజ్ ఈక్వల్ టు ఓసీ. ఏఓ ఈజ్ ఈక్వల్ టు ఓసీలో మనకు తీసుకుంటే ఏఓ అంటే x+y ఉంది, ఇటేపు ఏమో 18 ఉంది. అంటే x+y అంటే ఆల్రెడీ మనం 16 కనుక్కున్నాం కాబట్టి దాన్ని ఇక్కడ వేసేసుకుంటాం. ఈజ్ ఈక్వల్ టు 18. ఈ 16 అటువైపుకి ట్రాన్స్పోజ్ చేస్తాం, చేస్తే -16 అవుతుంది. అప్పుడు x ఈజ్ ఈక్వల్ టు 2 అనేది వచ్చింది. ఇప్పుడు వచ్చిన XY విలువలను బట్టి డయాగనల్స్ కూడా మనకి వాల్యూస్ని ఒకసారి వెరిఫై చేస్తాం. ఒక్కసారి చూడండి, x+y ఈజ్ ఈక్వల్ టు 18 ఇచ్చాడు. XY కలిపితే 18 రావాలి, అంటే x 16 y 2 వచ్చింది కాబట్టి